మనీ ఉందనో లక్ కలిసి వచ్చిందనో గర్వంతో ఎదుటివారిని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కోటికే అని గుర్తుంచుకోండి. నువ్వు నిజమే, నేను నిజమే, కానీ మనం అన్నది మాత్రమే అబద్ధం. నీలోని మంచిని మాత్రమే కాదు, చెడుని కూడా అంగీకరించగలిగినప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలుగుతావు, వారిలోని చెడుని క్షమించగలుగుతావు. శ్రీకృష్ణుడు అంటే ఆనందతత్వం, ప్రేమతత్వం, స్నేహతత్వం, ప్రకృతితత్వం, నాయకత్వం. అవసరం లేనప్పుడు నిశ్శబ్దంగా తన పనిని చేసుకుపోయే మేఘం కూడా అవసరమైతే గట్టిగా ఉరిమి తన ఉనికి చాటుకుంటుంది. అలాగే మంచివారు కూడా అవసరమైతే కానీ బయటపడరు. ఆనకట్ట వేయలేని కన్నీరు ఇంకిపోతే బాగుండును అనిపిస్తుంది, విలువ తెలియని వారి కోసం వృధా చేయలేక. ఏంటో గాలివాటు బంధాలు అయితే కళ్ళల్లో ధూళిలా లేదా ఉక్కిరిబిక్కిరి చేసేవిగా మిగులుతాయి. ఆకలితో ఉన్న వ్యక్తి తిండి కోసం దొంగతనానికి పాల్పడితే ఈ సొసైటీ సిగ్గుపడాలి. కనుల ఎదుట ఆశ అనే అగాధముంది మిత్రమా, ఆలోచనతో అడుగులు పడాలి, లేదా కాలు జారి కింద పడతావు. ప్రపంచం నిన్ను దూరం చేసినా నిజమైన స్నేహితుడు నిన్నే చెరదీస్తాడు. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంలో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. గమ్యం దూరమైన పయనాన్ని ఆపవద్దు, మార్గం కష్టమైన ప్రయత్నాన్ని ఆపవద్దు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఈ రోజుల్లో యథార్థంగా మాట్లాడేవారు ఒంటరి అవుతున్నారు, నటించేవారు నలుగురిలో బాగానే ఉంటున్నారు. కుటుంబం అంటే ఎవరూ వదిలివేయబడరు లేదా మరచిపోరు. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి, ఎందుకంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి, ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమని పంచాలని ఎదురుచూస్తుంది. నచ్చిన మనిషిలో నచ్చని లోపాలు ఎన్నో ఉండొచ్చు, కానీ మనసుకు నచ్చినప్పుడు ఏ లోపాన్ని అయినా మనసు స్వీకరిస్తుంది. మనిషి లైఫ్లో తను సంపాదించనక్కర్లేకుండా ఖర్చు చేసేది కాలం మాత్రమే. శరీరానికి తగిలిన గాయం మానిపోయినా మనసుకు తగిలిన గాయం ఎన్నటికీ మానిపోదు. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది, ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది, ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది, ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా బ్రతికే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. జీవితం అంటే సున్నాతో మొదలై సున్నాతో అంతమయ్యేది, మధ్యలో ఉండేదంతా మాయే. నీతో రాని దానికోసం నీకెందుకింత ఆరాటం? వీలైనంత ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనమేముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి, అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా? ఖాళీ జేబులు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు. డబ్బుల కన్నా విలువైనది మనశ్శాంతి, ఎందుకంటే దానిని ఎవరూ మనకి అప్పుగా కూడా ఇవ్వలేరు. మనసు లేని భర్త దొరికిన ఆడదాని జీవితం ఓ కన్నీటి సంద్రం.